నమస్తే. మంగ్లీ అలియాస్ సత్యవతి. పాపం మంగ్లీ గారికి వివాదాలు చుట్టుముట్టుతున్నాయా? లేదా ఈమె వివాదాలు క్రియేట్ చేస్తున్నాయా అనేది పెద్ద డౌట్ వచ్చేసింది ఈ మధ్య కాలంలో. నా ఉద్దేశం ప్రకారం అయితే వివాదాలే వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్తున్నాయని నా ఉద్దేశం. సరే, పాటల విషయంలో గానీ, ఇతరత్ర కొన్ని పార్టీల విషయంలో గానీ వచ్చినటువంటి చర్చ వేరు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నిన్న మొన్న జరుగుతున్నటువంటి రాద్ధాంతం చూస్తే మంగ్లీది తప్ప ఆరోపణలో నిజాయితీ ఎంత అనేది విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మంగ్లీ అలియాస్ సత్యవతి వల్లనే మేము డబ్బులు కట్టి మోసపోయాము. ఆమె వల్ల ఆమెను చూసి డబ్బులు కట్టి మేము మోసపోయాము అంటూ ఆరోపిస్తూ ఒక 10-15 మంది నంబర్ ఆఫ్ మెంబర్స్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళడం. ఆ లాయరు వెలుగులోకి తేవడం అంటే ప్రెస్ మీట్లు నిర్వహించడం ద్వారానే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ లాయర్ చెప్పిన ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఆ మంగ్లీ అండ్ బ్రదర్స్ మంగ్లీకి తెలిసినటువంటి పరిచయస్తులు ఒక కంపెనీ స్థాపించి, ఆ కంపెనీల ద్వారా ప్రజల వద్ద మేము రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తాము, పెట్టుబడులు పెడతాము, ఫ్యాక్టరీలు చేస్తాము, కాబట్టి మీరు ఇందులో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందుతారని చెప్పి అనంతపురం అట్లాంటి ఏరియాలో సుమారు 150 నుంచి 200 కోట్లని, ఒకసారి 100 కోట్లని, 300 కోట్లు కలెక్ట్ చేశారని, కానీ నా దగ్గరికి కేవలం 9 నుంచి 11 కోట్ల ఆరోపణతోటి నాకు బాధితులు వచ్చారు. నేను కేసు టేకప్ చేశాను. మంగ్లీ బాధ్యురాలంటూ సుబ్బారావు అనే ఒక అడ్వకేటు దీన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగి కూడా సుమారు 2 వారాలు అవుతున్నప్పటికీ మంగ్లీ ఏ విధంగానే స్పందన ఇవ్వలేదు. అంటే ఈలోపు డిజిటల్ మీడియాలో మంగ్లీ ఇన్ని కోట్ల స్కామ్ చేసిందన్న తమ్మునైలు, ఆమె మీద నెగిటివ్గా వచ్చే అర్థం వచ్చేలాంటి కథనాలు వస్తున్నా కూడా మంగ్లీ ఎలాంటి ఖండన చేయలేదు, ఎలాంటి వీడియో రిలీజ్ చేయలేదు. కానీ ఈ తెర వెనక జరిగినటువంటి చర్చలు, ఆ చర్చల తర్వాత నా మీద హత్యా ప్రయత్నం, నాకు భయంగా ఉందంటూ మళ్ళీ ఈ సుబ్బారావే కేసు పెట్టడంతో ఇంకాస్త వేడెక్కింది. దీని వెనక ఏం జరిగింది అంటే, ఇక్కడ మంగ్లీ పేరు డైరెక్ట్గా మంగ్లీ ఆమె డబ్బులు అడిగినట్టు కానీ, మంగ్లీ డబ్బులు రిసీవ్ చేసుకున్నట్టు కానీ, మీకు మీ హామీ ఉంటానని కానీ, మంగ్లీ బ్రోచర్ రిలీజ్ చేయడం కానీ, మంగ్లీ ఆఫీసులో ప్రమోషన్ చేయడం కానీ ఏమీ చేయకుండా మంగ్లీని చూసే మేము డబ్బులు కట్టాం, మంగ్లీ వాళ్ళ బ్రదర్ అంటే కట్టామని చెప్పి ఆమెను బాధ్యులు చేస్తూ బదనాం చేస్తూ, మంగ్లీ ఈ కేసులో లాగితే, ఈ ఇష్యూలోకి ఆమె పేరు తీసుకొస్తే కేసుకు వెయిటేజ్ వస్తుందని ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేశారనేది నా అనుమానం. అదే కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళు ఇదంతా ఎందుకు, బాధ్యతలు నాకు సంబంధం లేదు కదా, బాధ్యతలు ఎవరు నన్ను అడగట్లేరు కదా డబ్బులు ఇవ్వని అంటే, ఇట్లా ఈయనైతే ఎవరో సుబ్బారావు అనేతనైతే బదనాం చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. కానీ మంగ్లీ ఏమనుకుంటుంది, నన్ను ఎవరు డబ్బులు అడుగుతలేరుగా, వచ్చినప్పుడు చెప్తాను లేదా పోలీసులు పిలిచినప్పుడు చెప్తాను అనుకుంది. ఆయన కూడా ఆమె మీద ప్రెషర్ చేస్తే ఆమె ఈ జరిగినటువంటి డబ్బులు ఆరోపణలు అయితే తమ్ముడు అని చెప్తున్న వ్యక్తితోటి ఇష్యూని సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రాజీ చర్చల్లో నన్ను బెదిరించారంటూ కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఈ ఇష్యూని ఆమె మేము కాదు, నాకు ప్రమేయం లేకుండా నా పేరే తీసుకొచ్చి బదనాం చేస్తుందని చెప్పి మంగ్లీ కేసు పెట్టింది. ఈ చర్చలు జరుగుతున్న దాపలోనే ఇప్పుడు ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి ఆ సుబ్బారావు అనే అడ్వకేటు 10 బాధితులను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, హంగామా క్రియేట్ చేయడం. తీరా చూస్తే ఆయన తాగి ఆల్కహాల్ సేవించి వెళ్ళాడని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఇది జరిగింది. ఏం జరిగినా కూడా సుబ్బారావు అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తే, అంటే ఎవరో అప్పులో ఉన్న మాకు బాధ్యులు అని చెప్పేసి బురద జల్లేస్తే సెలబ్రిటీస్ ఇదే పనిగా కడుక్కోవాల్సిందేనా అనేది ప్రశ్న. అంటే ఆమెకు సంబంధం లేకుండా ఎవరెవరు, అంటే నిజంగా ఆమె ప్రామిస్ ఇస్తేనో, నిజంగా ఆమె అకౌంట్లో డబ్బులు వేస్తేనో, ఆమె ప్రమోషన్ చేస్తేనో, ఆమె బ్రోచర్ రిలీజ్ చేస్తేనో, ఆమె ఇల్లు తిరిగి డబ్బులు కట్టమని అడిగితేనో, మేము డబ్బులు కడుతున్నాము అని ఎవరైనా ఫోన్ చేసి అడిగితే కట్టు నేను హామీ ఉంటానని చెప్పకుండా ఆమె పేరు బలవంతంగా లాగడం అనేది నిజంగా సహేతుకం కాదు. ఆమె అన్యాయం చేసింది, మోసం చేసింది అని ఆరోపిస్తే ఆ ఆరోపణదారుని ఒకవైపు నుంచే కథనాలు రాయడం కూడా మీడియా తప్పిదం. ఖచ్చితంగా ఇది సెలబ్రిటీలని వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి జొరబడం లాంటిది అవుతుంది. మరి వేచి చూద్దాం. చట్టాలు కేసులు అయినాయి కాబట్టి కేసులు ఎలాంటి తీర్పునిస్తాయో వేచి చూద్దాం.